శుభోదయం. ఈనాటి విశేషం భగవాన్ రమణ మహర్షి జన్మదినోత్సవం. వారి ఆశీర్వచనం మనకందరికీ లభించాలి అని కోరుకుందాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటూ రమణుడు చేసిన బోధ జగత్ప్రసిద్ధం. ఒక కొండ ఈశ్వర స్వరూపం అన్నారు వారు. ఇలా స్తోత్రం చేస్తే, ఇలా ఆలోచన చేస్తే ప్రపంచమంతా కూడా శివస్వరూపం కానిది లేదే. శం అంటే సుఖం, శివం అంటే ఆనందం, మంగళకరం. కనుక ప్రపంచమంతా కూడా అందరిలో కూడా పరమాత్మను దర్శించే ప్రయత్నం చేద్దాం. ఈనాటి రెండవ విశేషం మనం చెప్పుకునేటటువంటి తిరుప్పావై పాశురములలో ఆశ్రయ దశ పూర్తి కావడం. ఇది 15వ పాశురం. దీనితో ఈ పాశురాలను రెండుగా విభజించేటటువంటి వేదాంతులు మొదటి దశ పూర్తి అవుతుంది అంటారు. ఈ మొదటి దశలో మళ్ళీ వివిధ భాగములలో చూసుకుంటే అభిముఖ్య దశ, ధ్యాన దశ, ఆశ్రయ దశ అని చెబితే ఈ రోజుతో ఆశ్రయం పూర్తవుతుంది. ఇక అనన్యార్హ శేషత్వ దశ ప్రారంభమవుతుంది రేపటి నుంచి. ఆశ్రయంలో భాగంగా ఈరోజు ఆ గోద అనే గోపిక 10వ గోపికను కూడా మేలుకొలుపుతున్నది. అమ్మా, ఈ గోపిక నిన్నటి గోపిక వల్లేనే ఉన్నది. పరమేశ్వర నామం వింటూ కృష్ణానుభవం కోరి కృష్ణ స్తోత్రం చేస్తూ అద్భుతమైనటువంటి వాక్చమత్కృతి గల గోపిక, నేను మీ అందరినీ లేపుతాను, తీసుకువెళతాను అని చెప్పిన గోపిక తన వాగ్దానం మరచి పడుకున్నది. ఇప్పుడు ఆ గోపిక కూడా మేలుకొలిపి వెంట పెట్టుకొని 10వ గోపిక వద్దకు రాగా ఈ గోపికకు శ్రవణ శక్తి బాగా ఉన్నది. నిన్నటి గోపికకు వాక్ చమత్కృతి బాగా ఉండగా ఈనాటి ఈ గోపికకు శ్రవణ శక్తి చాలా ఉన్నది. కనుక ఆ మేలుకొలుపు వినగానే ఈ గోపిక కృష్ణనామ సంకీర్తనం మొదలుపెట్టింది. హే గోపాలక, హే కృపాజలనిధే, హే సింధు కన్యాపతే, హే కంసాంతక, హే గజేంద్ర కరుణా పారీణ, హే మాధవ, హే రామానుజ, హే జగత్రయ ప్రభో, హే పుండరీకాక్షమాం. ఇలా మనం స్తోత్రం చేస్తే ఆ స్వామి మనకు సాక్షాత్కారిస్తాడు, దర్శనమిస్తాడు, ఉద్ధరిస్తాడు మనల్ని అనేటట్లుగా భగవన్నామ స్తోత్రం చేస్తూ ఈ 10వ గోపిక వింటున్నది. విన్న వెంటనే పరిపూర్ణ జ్ఞానం కలది కాబట్టి తానే ముందుగా లేచి మాట్లాడుతున్నట్లుగా నటిస్తూ, ఏమిటి అందరూ వచ్చారా, ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటూ హితోక్తులు మాట్లాడింది. తానే ముందుగా వచ్చినట్లుగా. ఏమండి, మనం ఏదైనా ఆలయానికి వెళుతున్నాం అనుకోండి, అందరికీ చెప్పి పెట్టాం, రేపు అందరం వెళదామండి అని చెప్పాం, సద్గోష్ఠి ఉంది అని చెప్తాం, బయలుదేరాం. ఒక గోపిక, ఒక ఇల్లాలు రాలేదు. ఆ ఇంటికి వెళ్ళాం. మనమంతా కూడా సజ్జలో పువ్వులు పెట్టుకొని తలుపు శబ్దం చేశాం. ఏమమ్మా ఇంకా రాకపోతేవేమి అన్నాం. అనగానే ఆవిడ, ఇదిగో నేను ఎప్పుడో సిద్ధపడ్డాను, నేను ఎప్పుడో సంసిద్ధురాలయ్యాను, మీరే ఇంకా రావడం లేదా అని చెప్పి ఆలస్యం చేస్తున్నాను. అందరూ వచ్చారా? ఆ పరిపూర్ణురాలైనటువంటి 9వ గోపిక ఏది? తానే నిద్రపోయిందే అంటూ తానే ఎదురు మాట్లాడుతుంది. ఇది మన అనుభవం కూడా, మన ఇంట్లో జరిగే విషయం కూడా. మనకంటే ముందు వస్తానన్న ఆవిడ రాకపోగా పైగా తాను ఆలస్యంగా అవుతున్న విషయాన్ని కప్పిపెట్టి నెపం మన మీద పెడుతూ, నేను ఎప్పుడో సిద్ధపడ్డాను, మీకోసమే చూస్తున్నాను, నేను ఇంకా రాలేదేమిటా అంటూ వేచి ఉన్నాను అన్నట్టుగా చమత్కారంగా మాట్లాడుతుంది. ఇదిగో ఈ 10వ గోపిక అలాంటి చమత్కృతినే ప్రదర్శిస్తూ ఏమన్నది అంటే, కువలయాపీఠం అనే పేరుల మదించిన ఏనుగను కూడా ఆ మదాన్ని అణిచిపెట్టి, ఆ మదాన్ని తగ్గించి, నిరోధించి, ఆ మదాన్ని నియంత్రించి తన వశం చేసుకున్నటువంటి కృష్ణ పరమాత్ముడిని స్తోత్రం చేసేటటువంటి మీరందరూ నాతో పాటు కలిసి ఆ నామం గానం చేద్దాం అంటూ కువలయాపీఠము అనబడే కృష్ణ పరమాత్ముడి కథలలో ఆ ఏనుగు మదాన్ని స్వామి ఎలా తగ్గించాడో, నియంత్రించాడో గుర్తు చేస్తుంది ఈ 15వ పాశురం. మనలో కూడా మదం ఉన్నది, నేను అనే జ్ఞానం ఉన్నది. నేను అనే జ్ఞానం సంపూర్ణంగా తొలగిపోతే కానీ పరమేశ్వరానుభవం కలగదు. అది కలగాలి, మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఏమిటి ఆ ప్రయత్నం? ఈ ప్రయత్నం స్వప్రయత్నం కూడదు,
గురువుల అనుభవం కావాలి, గురువుల బోధ కావాలి. కనుకే స్వప్రయత్నానుభవం కూడదు అంటూ ఈ 10 పాశురములలో మొదటి 5 పాశురాలు అభిముఖ్య దశ కాగా, రెండవ కేంద్రంగా ఉండే 10 పాశురాలు గురువుల బోధనల ద్వారా ఆశ్రయ దశకు తీసుకువెళతాయి. ఇప్పుడు మనకు భగవద్ అనుభవం ఎలా పొందాలో గురువులు బోధ చేశారు. కాబట్టి తాబేలు తనలో అవయవాలను ఏ విధంగా ముడుచుకుందో అలా మనలో ఉండేటటువంటి సర్వవిధ అవగుణాలను ముడుచుకొని స్వామికి అలా మనం సమర్పిస్తే ఇక అవన్నీ తొలగిపోతాయి, మనం పరిశుద్ధమవుతాం. ఇప్పుడు మనం భగవదనుభవం పొందడానికి సంపూర్ణంగా 10 ఇంద్రియములను కూడా కూడబెట్టుకున్నాం. 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు వెరసి 10 ఇంద్రియములను కూడా వెంట పెట్టుకొని మనస్సు అనే ఆ గోదాదేవి చేత నియంత్రణలోకి ఇచ్చి పరమేశ్వరునికి సమర్పించే విధంగా సంసిద్ధమై వెళుతున్నాం. అక్కడ మిగిలేది నీవే తప్ప ఇతఃపరం బెరుగా అనేటటువంటి దశ. దానికే మనం నీవే నీవే అని చెప్పుకుంటాం. అటువంటి దశని, ఆత్మాశ్రయ దశను అనన్యార్హ శేషత్వ దశగా మార్చుకునే విధంగా రేపటి నుంచి 16వ పాశురం చెప్పుకుందాం. ఈ రోజుతో ఆశ్రయం పూర్తి అవుతుంది, అనన్యార్హ శేషత్వము మొదలవుతుంది. ఆ చివరన అనన్యార్హ శేషత్వ దశ కూడా చెప్పుకుందాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. మనలో ఉండే అహంకారాన్ని, మాత్సర్యాన్ని విడిచిపెడితే స్వామి అనుగ్రహం కలుగుతుంది. అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది అని అనుకుంటూ అందరి క్షేమాన్ని కోరుకుంటూ